తెలుగు సినిమాల్లో కొన్ని పాటలను ఈ మధ్య మన తెలుగు సినిమా దర్శకులు, కొరియోగ్రాఫర్లు తెరకెక్కిస్తున్న విధానం చూస్తుంటే క్రియేటివిటీ పేరుతో దిగజారుతున్నారు అనిపిస్తోంది. ముఖ్యంగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ మధ్య చర్చనీయాంశంగా మారుతోంది. ఆ కుర్చీని మడతపెట్టి సాంగ్ నుంచి మొదలైన శేఖర్ మాస్టర్ రచ్చ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పుష్ప 2లో ఫీలింగ్స్ పాట తీసుకున్నా, మిస్టర్ బచ్చన్లో సితార్ సాంగ్ తీసుకున్నా కానీ, మొన్న మధ్య డాకు మహారాజ్ సినిమాలోని దబిడి దిబిడి సాంగ్ కానీ, నిన్న విడుదలైన అదిదా సర్ప్రైజ్ పాటైనా అతి జుగుప్సాకరమైన కొరియోగ్రఫీ అని చెప్పకుండా ఉండలేం. అదిదా సర్ప్రైజ్ పాటలో కేతికా శర్మ చేత చేయించిన స్టెప్పులు అసలు జీర్ణించుకోలేని స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా కేతిక వేసుకున్న కాస్ట్యూమ్ కి ఆ స్టెప్పులు రికార్డింగ్ డాన్స్ లో స్టెప్పులను తలపిస్తున్నాయి. మరి శేఖర్ మాస్టర్ వరుసబెట్టి ఈ తరహా స్టెప్పులతో ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారో తెలియదు కానీ, ఒక కొరియోగ్రాఫర్ గా అతడి స్థాయిని ఈ స్టెప్పులు ఖచ్చితంగా తగ్గిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సినిమాకి అటెన్షన్ తీసుకురావడం కోసం కావాలనే మేకర్స్ ను ఒప్పించి మరీ శేఖర్ ఈ తరహా స్టెప్పులు వేయిస్తున్నాడా, లేక నిజంగానే అతడి క్రియేటివిటీయే అంతా అనేది తెలియదు కానీ, వీటి వల్ల పక్క ఇండస్ట్రీ వాళ్ళు మనల్ని చీప్ గా చూడటం ఖాయం. అయితే సినిమాని సినిమాలాగా చూడాలి అనుకునే గొప్ప కళాహృదయాలు ఉండొచ్చు కానీ, ఈ రోజుల్లో ఒక సినిమా నుంచి పాట రిలీజ్ అయిందంటే చాలు, నిమిషాల్లోనే ఆ పాట రీల్స్ ఇంకా షార్ట్స్ రూపంలో వైరల్ అవుతోంది. అంతేనా, తెరపై హీరో హీరోయిన్లు వేస్తున్న స్టెప్పుల్ని చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు యాజ్ ఇట్ ఈజ్ గా వేయడానికి ప్రయత్నిస్తున్నారు. మరి ఇలాంటి ఇబ్బందికర స్టెప్పులు పాటల్లో ఉంటే వాళ్ళందరినీ ఈ స్టెప్పులు తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉంది కదా.